హాయ్ అండి అందరికీ. నేను మీ రాగచెక్కిని. ఈరోజైతే ఇండైజెషన్గా ఉన్నప్పుడు డైజెషన్ ఫ్రీగా అవ్వడం కోసమును వర్షాకాలంలో మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి ఈ విధమైన ఒక రసాన్ని అయితే మీకైతే తయారు చేసి చూపిస్తానండి. ఇది ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను ఒకసారి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నానండి, 4 టమాటాలని తీసుకున్నాను, ఒక ఉల్లిపాయని తీసుకున్నాను, అలాగే కరివేపాకు కొత్తిమీరని తీసుకున్నానండి. మసాలా కోసం అయితే కరివేపాకు 1 స్పూన్ని, ధనియాలు 1 స్పూను, 1/2 స్పూన్ వరకు అయితే కనుక జీలకర్రని, మిరియాలను అయితే కొంచెం తీసుకున్నానండి. అలాగే కొంచెం అల్లం ముక్కని, ఎండుమిరపకాయలని, చిన్నులపాయలని అయితే తీసుకున్నానండి. వీటన్నిటినీ కూడాను మనమైతే మిక్సీ చేసుకుందామండి. మరీ మెత్తగా అయితే దంచాల్సిన అవసరమే లేదండి ఈ దినుసులన్నింటినీ కూడాను. ఇదిగోండి నేను చూపించిన విధంగా కచ్చాబచ్చాగా అయితే చేసుకోండి. మెత్తగా అయితే దంచొద్దండి, టేస్ట్ పోతుంది. ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది మీకైతే. ఆ తర్వాత అండి ఒక గిన్నెని తీసుకొని చింతపండుని అయితే శుభ్రంగా కడిగేసుకున్నామండి. దానిలోకి టమాటాలని, ఉల్లిపాయలని, కరివేపాకును, కొత్తిమీరను వేసేసుకొని దానిలోకి అయితే 1 స్పూన్ వరకు కల్లుప్పుని అయితే యాడ్ చేసుకోండి. దీన్నైతే మొత్తంగా చేత్తో అయితే పిసికేసేయాలండి. మెత్తగా మిక్సీ చేసుకోవచ్చు అంటారేమోనండి, మిక్సీ చేయొద్దండి, టేస్ట్ పోతుంది. ఈ విధంగా చేత్తో పిసుకున్నామనుకోండి దాంట్లో ఉన్న సారం అంతా కూడాను బయటకైతే వచ్చేస్తుందండి. ఈ విధంగా అయితే పిసికేసుకోండి, చక్కగా అన్నీ కలిపేసుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఆ తర్వాత నేనైతే 1 లీటర్ వరకు అయితే తీసుకుంటున్నానండి వాటర్ని. దీనిలోకి వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి పిసికేసుకున్న తర్వాత. మరి మెత్తగా ఏం పిసకక్కర్లేదండి. తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్నటువంటి రసం పౌడర్ని కూడా వేసేసుకుందాము. తర్వాత కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకొంచెం అయితే సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి నేనైతే, సరిపోదని చెప్పేసి. ఈ మొత్తాన్ని కూడా స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. ఇదైతే బాగా మరగాలండి. చూసారు కదా, ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం సిమ్ పెట్టేసుకొని దానిపైన అయితే మూత వడిగిలిగా అయితే పెట్టుకోండి. వడిగిలిగా అంటే ఏమీ లేదండి, కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంచుకోండి, సరిపోతుంది. మొత్తం అయితే పెట్టద్దండి, పొంగిపోతుంది మూత మొత్తంగా పెట్టేస్తే కనుక. ఇప్పుడైతే చక్కగా అదైతే మరగాలండి. దాంట్లో ఉన్న సారం అంతా కూడాను వాటర్లోకి అయితే వచ్చేయాలండి. ఆ విధంగా మరిగించుకోండి. ఆ విధంగా మరిగేటప్పుడు 1 స్పూన్ వరకు అయితే నేనైతే బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అదైతే ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి చారుకి. ఆ తర్వాత బాగా మరిగిన తర్వాత చూసారు కదా ఏ విధంగా అయితే సారం వచ్చేసేసి వాటర్ ఎలా కనిపిస్తున్నాయో మీకైతే. దాన్ని అయితే ఒక గిన్నెలోకి వంచేసుకోండి. పిప్పు అయితే అవసరం లేదండి, పక్కన తీసి పెట్టేసుకోండి. దీన్ని అయితే మనము చక్కగా తాలింపు అయితే చేసేసుకున్నామండి. వంచుకున్నటువంటి వాటర్ని, రసం వాటర్ని. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. డైజెషన్ ఫ్రీగా లేనప్పుడు ఈ విధంగా అయితే తయారు చేసి చూడండి. జ్వరం వచ్చినప్పుడు కూడాను ఈ విధంగా అయితే తయారు చేయండి. నోటికైతే చాలా కమ్మగా ఉంటుందండి, డైజెషన్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత దాన్ని అయితే కొంచెం తాలింపు చేసుకుందామండి. తాలింపులోకి అయితే ఒక ఎండుమిరపకాయని, కరివేపాకుని, తాలింపు దినుసులను అయితే వేసుకోండి. ఇంకేమీ అవసరం లేదండి తాలింపుకి. ఆ తర్వాత కొంచెం తాలింపు అయితే వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా రసం అయితే రెడీ అయిపోయిందండి. దీన్నైతే వేడి అన్నంలో కొంచెం నంచుకోవడానికి ఏమన్నా పెట్టేసుకొని ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ రసం ఉట్టితోనే అన్నం మొత్తం తినేస్తారండి. అసలు రసం ఉట్టిదే తాగుతారండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ రసం అయితే. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కమెంట్ చేయండి.